అందరికీ నమస్కారం. ఈరోజు కథ నిన్ను కోరి పార్ట్ 24. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, చూడు సిరి, అందమైన అమ్మాయిలు ఎంతమంది నా చుట్టూ ఉన్నా ఈ వంశీకృష్ణ గుండెలో ఎప్పుడూ ఈ సిరిచందన మాత్రమే ఉంటుంది. అర్థమైందా? ఏమని? సిరి తలపైకెత్తి, ఈ స్థానం ఎప్పటికీ నాదే అని వంశీ గుండె మీద ముద్దు పెట్టి చెప్పింది. నవ్వుతూ సిరిమొహాన్ని తన 2 చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టబోతుంటే ఇంతలో వంశీ ఫోన్ రింగ్ అవుతుంది. అబ్బా ఛ, ఈ ఫోన్ ఇప్పుడే రావాలా అంటాడు. సిరి నవ్వుతుంది. అది చూసి నవ్వవే నవ్వు అంటూ కాల్ లిఫ్ట్ చేస్తాడు వంశీ. ఇంతలో అక్కడికి పిల్లలు వచ్చి, అక్కారా, మనమందరం కలిసి భోజనం చేద్దాం అంటారు. వెళుతున్నా అంటూ వంశీ వైపు చూస్తుంది సిరి. ఫోన్ మాట్లాడుతూనే ఇదంతా చూస్తున్న వంశీ కళ్ళతోనే ప్లీజ్ అన్నట్టు చూస్తాడు. అని పిల్లల్ని చూపిస్తుంది సిరి. సరే వెళ్ళమని సైగ చేశాడు. సిరి నవ్వి పదండ్రా వెళ్దాం అంటుంది. వంశీ సిరిని చూస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. సిరి వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి వంశీకి ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. అది చూసి వంశీ నవ్వుతాడు. సిరి కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. వంశీ ఫోన్ మాట్లాడి కాసేపటికి గుడి దగ్గరికి వచ్చాడు. అప్పటికే అందరూ భోజనం చేసి ఉండడంతో వంశీ భోజనం చేయగానే అందరూ బయలుదేరి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళగానే అందరూ లోపలికి వెళ్ళిపోతారు. వంశీ హాల్లో కూర్చొని సుధీర్కి ఫోన్ చేస్తాడు. హాయ్ వంశీ. హాయ్ సుధీర్, ఎలా ఉంది పరిస్థితి? అంతా ఓకే వంశీ. ఒక హెల్ప్ కావాలి సుధీర్. చెప్పు వంశీ. నువ్వు వెంటనే బయలుదేరి మా ఇంటికి రావాలి. ఎందుకు వంశీ, ఏమైంది? ఏం లేదు, నేను విజయవాడ వెళ్ళాలి. కానీ చందుని ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళలేను. పోనీ వెళ్లకుండా పోస్ట్ పోన్ చేసుకుందామా అంటే అది కూడా ఇంపార్టెంట్ అయిన పని. రేపు నైట్కి వస్తాను. అప్పటిదాకా నువ్వు మా ఇంట్లో ఉండాలి. ఇంకెవరిని నమ్మలేను. అందుకే నిన్ను రమ్మంటున్నాను. సరే వంశీ, నువ్వు వెళ్ళడానికి రెడీ అవ్వు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. మరి గెస్ట్ హౌస్లో ఉన్న వాళ్ళని ఎవరు చూసుకుంటారు? దానికి కావాల్సిన ఏర్పాట్లని నేను చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు. థ్యాంక్ యూ సుధీర్. ఇట్స్ ఓకే వంశీ, నేను వెంటనే బయలుదేరుతాను. బాయ్ అని కాల్ కట్ చేశాడు. వంశీ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయలుదేరడానికి ఏర్పాట్లు చేసుకొని వాళ్ళ అత్తయ్య మావయ్యకి చెప్పడానికి వెళ్ళాడు. అర్జెంటు పని మీద విజయవాడ వెళ్తున్నా మావయ్య, రేపు సాయంత్రం వచ్చేస్తాను. అవునా, నేను నీతో కొంచెం మాట్లాడాలనుకున్నా వంశీ. ఇప్పుడు చెప్పు మావయ్య. ఇప్పుడు వద్దులే వంశీ, నువ్వు ఊరెళ్తున్నావుగా, వచ్చాక మాట్లాడుకుందాం. పర్లేదు మావయ్య, బయలుదేరడానికి ఇంకా టైం ఉందిలే అని వాళ్ళ మావయ్య దగ్గర కూర్చున్నాడు. అదే వంశీ, మన ప్రెసిడెంట్ గారి వాళ్ళ అబ్బాయికి మన సిరిని అడుగుతున్నారు. ఆ మాట వినగానే షాక్ అయ్యాడు వంశీ. అయినా వెంకట్రామయ్య గారు చెప్పేది ఓపికగా విన్నాడు. ఇంతకు ముందు కూడా అడిగారు, కానీ నేను ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ అడిగారు. తను చదువుకుంటుందని చెప్పినా పెళ్ళయ్యాక మేం చదివించుకుంటామని అంటున్నారు. మనకి వాళ్ళ అబ్బాయి తెలుసు, బుద్ధిమంతుడు, ఏ అలవాట్లు లేవు, చదువుకున్నాడు. అందుకే నేను కాదనలేదు. అలా అని అవునని కూడా అనలేదు. నిన్ను సుశీల్ని అడిగి చెప్దామని వాళ్ళని టైం కావాలి అన్నాను. మనం అవును అంటే రేపు ఉత్సవాల చివరి రోజు కదా, అది అవ్వగానే వాళ్ళు పెళ్లి చూపులకి వస్తామన్నారు. మరి నువ్వేమంటావు అని వంశీని అడుగుతారు. ఇదంతా వింటున్న సుశీల వంశీ ఏం చెప్తాడో అని కంగారుగా తన్ని చూస్తూ ఉంటుంది. వెంకట్రామయ్య గారు చెప్పింది విన్న వంశీకి తన నిర్ణయం కాదు, తన ప్రాణాన్ని అడుగుతున్నట్టు ఉంది. ఎవరో తనలోని ఆత్మని తన నుండి బలవంతంగా వేరు చేయాలని చూస్తున్నట్టు ఉండడంతో తన గుండెకు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరిగా ఉంది. అందుకే ఏం మాట్లాడలేకపోతున్నాడు వంశీ. వంశీ పరిస్థితి సుశీలకి అర్థమైంది. దాంతో వెంకట్రామయ్య గారితో ఏదో అనబోయేలోపు, నాకు ఒక 4 రోజులు టైం కావాలి మావయ్య నా నిర్ణయం చెప్పడానికి అన్నాడు నిదానంగా. దానికి వెంకట్రామయ్య గారు, సరే వంశీ అని జాగ్రత్తగా వెళ్ళిరా అన్నారు. అలాగే మావయ్య అని వెళ్ళొస్తా అత్తయ్య. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా నాన్న. వంశీ మనసంతా భారంగా ఉంది. చందు దగ్గరికి వెళ్ళాడు. చందు ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతుంది. వంశీని చూసి తర్వాత మాట్లాడతా అని కాల్ కట్ చేసింది. చందు, నేను పని మీద విజయవాడ వెళ్తున్నాను. నువ్వు జాగ్రత్త, ఒక్కదానివే బయటకు వెళ్ళొద్దు. సరే వంశీ, బాయ్, టేక్ కేర్. వంశీకి కాసేపు ఒంటరిగా ఉండాలని ఉంది. దాంతో తన రూమ్కి వెళ్ళి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఒక గంట తర్వాత సుధీర్ కాల్ చేశాడు. హా సుధీర్. వంశీ, వచ్చేశాను. అవునా, నేను వస్తున్నాను అని కాల్ కట్ చేసి కిందకి వెళ్ళాడు.
సుధీర్ కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు. హాయ్ సుధీర్. హాయ్. లోపలికి రా. ఇద్దరూ హాల్లో కూర్చున్నారు. నువ్వు ఇప్పుడు బయలుదేరుతున్నావా? హా సుధీర్, నీకోసమే వెయిట్ చేస్తున్నా. రా, మా అత్తయ్య మావయ్యకు పరిచయం చేస్తానని వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్ళాడు. అక్కడ సుశీలకు వెంకట్రామయ్య గారికి సుధీర్ని తన ఫ్రెండ్గా పరిచయం చేసి తను అక్కడే 2 రోజులు ఉంటాడని చెప్పాడు. అయ్యో తప్పకుండా, పైగా మన ఊర్లో ఉత్సవాలు జరుగుతున్న రోజులు, ఇంత మంచి రోజుల్లో మన ఇంటికి వచ్చి అప్పుడే వెళ్ళిపోతాను అన్నా మేము ఊరుకోము. సరే మావయ్య, నేను ఇంక బయలుదేరుతాను. మీకేదైనా పని ఉంటే సుధీర్కి చెప్పండి, తను దగ్గరుండి చూసుకుంటాడు. అలాగే వంశీ, నువ్వు జాగ్రత్త. తర్వాత చందు దగ్గరికి తీసుకువెళ్ళి తనకి సుధీర్ని పరిచయం చేశాడు. హాయ్ చందు. హలో. హా చందు, నువ్వు బయటకి ఎక్కడన్నా వెళ్ళాలంటే సుధీర్ని తీసుకొని వెళ్ళు. నీకు ఏ చిన్న డౌట్ వచ్చినా వెంటనే సుధీర్కి చెప్పు. ఓకే వంశీ. సరే బాయ్ అని వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. తర్వాత సుధీర్కి తన రూమ్ చూపించాడు వంశీ. ఓకే బాయ్ సుధీర్, నేను ఇంక బయలుదేరుతాను. టేక్ కేర్. బాయ్ వంశీ. వంశీ బయలుదేరుతూ సిరి దగ్గరకు వెళ్ళాడు. సిరి నిద్రపోతుంది. దగ్గరకు వెళ్ళి తన పక్కన కూర్చున్నాడు వంశీ. సిరిని చూడగానే ఇందాక వెంకట్రామయ్య గారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అత్తయ్య మామయ్యకు అంతా తెలుసు సిరి, అయినా వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అదేంటో నాకు తెలియదు, కానీ నేనెప్పటికీ నా నుండి దూరం కానివ్వను అంటూ సిరి నుదుటి మీద ముద్దు పెట్టాడు. సిరి మెల్లగా కదిలి పక్కకు తిరిగి పడుకుంది. అది చూసి నవ్వుకొని వెళ్ళబోతూ అమ్మో, చెప్పి వెళ్ళట్లేదని అంటుందేమో అని అనుకున్నాడు. కానీ గాఢ నిద్రలో ఉన్న సిరిని లేపడానికి మనసొప్పక తర్వాత ఫోన్ చేసి చెప్దాంలే అని వెళ్ళిపోయాడు. సాయంత్రం నిద్రలేచి కిందకి వచ్చిన సిరికి సుధీర్ కనబడ్డాడు. హాయ్ సుధీర్, నువ్వెప్పుడొచ్చావు అని అడిగింది. ఓ హాయ్ సిరి, నేనొచ్చి 1 గంట అవుతుంది. మరి బావ ఎక్కడా? తనేదో పనుందని విజయవాడ వెళ్ళాడు సిరి, అందుకే నన్ను ఇక్కడికి రమ్మన్నాడు. బావ విజయవాడ వెళ్ళాడా? ఎప్పుడు అంది ఆశ్చర్యంగా. ఇప్పుడే, నేను వచ్చిన తర్వాత వెళ్ళాడు. నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా బావ ఇంత అర్జెంటుగా విజయవాడ వెళ్ళడం ఏంటి? సరేలే, ఇంటికి వస్తావుగా, అప్పుడు చెప్తా నీ సంగతి అనుకుంది మనసులో. అలాగే నుంచొని ఆలోచిస్తున్న సిరిని హలో సిరి అంటూ పిలిచాడు సుధీర్. హా అంటూ సుధీర్ మాటలకు తేరుకొని ఏంటి అంది. ఏంటలా స్టాచ్యూలా నిలబడిపోయావు? ఏం లేదు, మాకు తెలుసులేమ్మా అన్నాడు నవ్వుతూ. ఏం తెలుసు? ఏం లేదులే గాని ఇంకేంటి? ఏమున్నాయి అని తను కూడా అక్కడ కూర్చుంటుంది. దాంతో ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. సాయంత్రం అందరూ కలిసి గుడికి వెళ్ళి వచ్చి భోజనం చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు వంశీ నుండి సిరికి కాల్ వచ్చింది. తనకు చెప్పకుండా వెళ్ళాడని కోపం వచ్చిన సిరి కాల్ లిఫ్ట్ చేయదు. హా అయింది, ఈ రాక్షసికి చెప్పకుండా వచ్చానని కోపం వచ్చినట్టుంది, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అంటూ నవ్వుకుంటాడు వంశీ. తర్వాత రోజు, ఆ రోజు ఆఖరి రోజు కావడంతో గుళ్ళో చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వెంకట్రామయ్య గారు వాళ్ళందరూ పొద్దున్నే గుడికి వెళ్ళారు. ఆ రోజు పూజలు హోమాలు ఉండడంతో వాళ్ళకి సాయంత్రం వరకు అక్కడే సరిపోయింది. గుడంతా జనంతో నిండిపోయి ఉంది. సుధీర్ మాత్రం అంత రద్దీలో కూడా చందు చుట్టూ ఉండేవాళ్లను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చారు అందరూ. అమ్మ చందు, తర్వాత ఫ్రెష్ అయ్యి రండి. ఈ రాత్రంతా గుళ్ళో చాలా కార్యక్రమాలు చేస్తారు, కాబట్టి మనం ఈ రాత్రంతా అక్కడే ఉంటాం అని అంది సుశీల. అమ్మా, ఈసారి నా వల్ల కాదమ్మా, నేనుండలేను అంటుంది సిరి. ఎందుకో సిరికి మనసేం బాగాలేదు. పొద్దున్నుంచి డల్గానే ఉంది సిరి. అది గమనించిన చందు తను కూడా గుడికి రాలేనని చెప్పింది సుశీలకి. కానీ మీ ఇద్దరు ఒంటరిగా ఎలా ఉంటారు? పర్లేదులే ఆంటీ, నేనుంటాను అన్నాడు సుధీర్. గుళ్ళో అంతమందిలో చందుకి ప్రొటెక్షన్ ఇవ్వడం కష్టంగా ఉంటుందని సుధీర్ ఉద్దేశం. సరే బాబు, నేను లక్ష్మికి చెప్తాను, మీకు కావలసిన భోజనం ఏర్పాట్లు చేస్తుంది. మీరు ముగ్గురు భోజనం చేసి రెస్ట్ తీసుకోండి. మీకేదైనా అవసరమైతే బయట రంగన్న వాళ్ళు ఉంటారు. సరే ఆంటీ, మా కోసం మీరు టెన్షన్ పడకండి. సరే బాబు, జాగ్రత్త అని తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది సుశీల. కాసేపటికి సుశీల వెంకట్రామయ్య గారు గుడి దగ్గరకు తీసుకువెళ్లాల్సిన సామాన్లన్నీ తీసుకొని వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి గుడికి వెళ్ళిపోయారు. సిరి వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చి భోజనం చేసి సిరి చందు ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ సుధీర్ మాత్రం నిద్ర పట్టక హాల్లో కూర్చున్నాడు. ఇక్కడ వంశీ వెళ్ళిన పని అవ్వడంతో ఇంటికి బయలుదేరాడు.
తన పని అవ్వడానికి బాగా లేట్ అవ్వడంతో మొదట తెల్లవారుజామున బయలుదేరదాం అనుకున్నాడు. కానీ తనకెందుకో ఇప్పుడే బయలుదేరడం మంచిది అనిపించింది. ఇంక ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా బయలుదేరాడు. భోజనం చేసి గదిలోకి వచ్చిన చందు ఏదో బుక్ చదువుకుంటూ కూర్చుంది. ఇంతలో తన గది కిటికీ దగ్గర ఏదో నీడ కనబడ్డంతో కిటికీ దగ్గరకు వెళ్ళి ఓపెన్ చేసి చూసింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో కిటికీ మూసేసి వచ్చి కూర్చుంది. ఏంటిది, పొద్దునుండి ఎవరో నన్ను గమనిస్తున్నారు అనిపిస్తుంది, కానీ ఎవరూ కనబడలేదు అని అనుకుంది చందు. అయినా ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు, అలాంటప్పుడు నన్ను ఎవరు ఫాలో అవుతారు? నేను అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నానేమో అనుకుని లైట్ ఆఫ్ చేసి పడుకుంది. హాల్లో కూర్చున్న సుధీర్ ఫోన్లో గేమ్ ఆడుకుంటూ నిద్ర రావడంతో టైం చూశాడు. టైం 12 అయింది. అంతేనా, ఇంకా కాసేపు కూర్చుందాం అనుకుంటాడు. అలా ఫోన్లో గేమ్ ఆడుతూ ఉండగా టైం 2 అయింది. ఇంతలో కరెంటు పోయింది. దాంతో ఫోన్ లైట్ ఆన్ చేశాడు. సుధీర్ ఇంతలో ఎవరో పైకి వెళ్తున్నట్టు అనిపించడంతో అటువైపు లైట్ వేసి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. దాంతో పైన తన రూమ్కి వెళ్తూ ఉండగా చందు రూమ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరో చిన్నగా మూలుగుతున్న సౌండ్ వినపడింది. దాంతో సుధీర్కి అనుమానం వచ్చింది. వెంటనే చందు రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాడు. కానీ చందు డోర్ తీయలేదు. వెంటనే అలర్ట్ అయిన సుధీర్ సౌండ్కి సిరి బయటకు వస్తే తనకు కూడా ప్రాబ్లం అవుతుంది అని సిరి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ లాక్ చేసి వచ్చి చందు రూమ్ డోర్ పగలగొడుతూ ఉండగా వెనక నుంచి 4 మనుషులు వచ్చి సుధీర్ని పట్టుకున్నారు. బలవంతంగా వాళ్ళని విడిపించుకున్న సుధీర్ ఒక్కొక్కరుగా వాళ్ళని కొట్టడం మొదలుపెట్టాడు. చందు రూమ్లో తన నోరు మూసి ఉన్న పురుషోత్తం కొడుకు అశోక్ చేతిని గట్టిగా కొరికింది. దాంతో వాడు ఆ అని గట్టిగా అరిచి నన్నే కొరుకుతావా అంటూ చందు పైకి వెళ్ళాడు. ఆ చీకట్లో వాడికి దొరకకుండా పరిగెడుతూ ఉంటుంది చందు. కాసేపటికి ఆ రూమ్లో అశోక్కి చందు కదలిక వినబడదు. దాంతో వాడు ముందుగానే తెచ్చుకున్న టార్చ్ లైట్ ఆన్ చేసి చందుని వెతుకుతూ ఉంటాడు. చందు మంచం కింద కూర్చొని తను ఊపిరి తీసుకున్న శబ్దం కూడా బయటకు రాకుండా నోటి మీద చేయి పెట్టుకొని సైలెంట్గా కూర్చొని ఉంటుంది. కాసేపటికి చందుని వెతుకుతున్న అశోక్కి మంచం కింద కనబడుతుంది చందు. దాంతో వెర్రిగా నవ్వి ఎక్కడికి పోతావే నన్ను తప్పించుకొని? ఇంతకుముందు ఒకసారి తప్పించుకున్నావు, ఇప్పుడు నీ వల్ల కాదు అంటూ చందు చెయ్యి పట్టి బయటకు లాగాడు. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అని బ్రతిమలాడింది చందు. నిన్ను వదిలిపెట్టాలా? నీ వల్ల మా నాన్న ఇన్ని రోజులు అంత కష్టపడి ఆయన సొంతం చేసుకోవాలనుకున్న ఆస్తి సొంతం కాకపోగా ఆయన జైలుకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. అలాంటి నిన్ను వదిలిపెట్టాలా? ఇదంతా ఆస్తి కోసమైతే నా ఆస్తిని ఇచ్చేస్తాను, కానీ నన్ను వదిలిపెట్టు అని అంటుంది. దానికి వాడు నవ్వి ఇప్పటిదాకా ఆస్తి కావాలి, ఇప్పుడు నాకు నువ్వు కూడా కావాలి అని చందుని తన మీదకు లాక్కున్నాడు. ఇంతలో ఇంట్లో లైట్స్ ఆన్ అయ్యాయి. బయట సుధీర్ వాళ్ళను కొడుతూ ఉండగా వెంటనే మఫ్టీలో ఉన్న పోలీసులు వచ్చి వాళ్ళని చుట్టుముట్టారు. 2 నిమిషాల పాటు షాక్ అయి వాళ్ళని చూశాడు సుధీర్. వెంటనే తేరుకొని చందు రూమ్ డోర్ పడగొట్టడానికి వెళ్ళాడు. అలా తన్ను గట్టిగా పట్టుకున్న అశోక్ని విడిపించుకోలేకపోతుంది చందు. దాంతో పక్కనున్న ఫ్లవర్ వాజ్ అందుకొని వాడి నెత్తి మీద కొట్టింది. దాంతో వాడు నొప్పికి వెలివెల్లాడిపోయి నన్నే కొడతావా అంటూ గన్ బయటకు తీశాడు. దాంతో చందు ఏం చేయాలో అర్థం కాక అలా నిలబడిపోతుంది. ఇంతలో డోర్ పగలగొడుతున్న శబ్దాలు రావడంతో కంగారు పడిన అశోక్ ఇక నువ్వెలాగూ నాకు దక్కవు కాబట్టి నిన్ను నేను బతకనివ్వను అని షూట్ చేశాడు. ఈలోపు డోర్ పగలగొట్టుకొని లోపలికి వచ్చిన వంశీ చందుకి అడ్డంగా నిలబడతాడు. దాంతో బుల్లెట్ వంశీ చేతికి తగులుతుంది. వంశీని అక్కడ చూసిన అశోక్ నువ్వెప్పుడొచ్చావు? అయినా నువ్వు వచ్చి మంచి పని చేశావు. ఈ రోజుతో మా నాన్నకి శత్రుశేషం లేకుండా చేస్తాను అని వెంటనే 2 సార్లు షూట్ చేశాడు. వెనక నుండి వచ్చిన సుధీర్ సడన్గా వాడి చేతిలో నుండి గన్ లాక్కున్నాడు. అప్పటికే ఆలస్యమైంది. దాంతో వంశీకి ఆ 2 బుల్లెట్స్ కూడా తగిలాయి. అది చూసిన చందు గట్టిగా అరుస్తుంది. అప్పటికే బయట శబ్దాలకు లేచి డోర్ కొడుతున్న సిరి చందు అరుపుకి ఇంకా భయమేసి పనివాళ్లను పిలుస్తూ గట్టిగా అరుస్తూ డోర్ గట్టిగా కొడుతుంది. అక్కడున్న పోలీసుల్లో ఒకతను అది గమనించి సిరి రూమ్ డోర్ని ఓపెన్ చేస్తాడు. దాంతో వెంటనే పరిగెత్తుకుంటూ చందు రూమ్కి వచ్చిన సిరి బుల్లెట్ తగిలి ఉన్న వంశీని చూసి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది.
స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.